నమస్కారం. పల్లె ప్రస్థానం ప్రేక్షకులందరికీ, పల్లె ప్రస్థానాన్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ఈరోజు మనం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం సిలార్మియాగూడెం అనే ఊర్లో ఉన్నాం. ఈ ఊర్లో బొడ్డుపల్లి రామకృష్ణ అనే ఒక మంచి నిజాయితీ గల కమిటెడ్ కళాకారుణ్ణి మనం కలుసుకోబోతున్నాం. బొడ్డుపల్లి రామకృష్ణ ప్రత్యేకత ఏంటంటే తను బాగా చదువుకున్న స్టూడెంటు, మంచి కళల పట్ల అభిరుచి ఉండి ఉద్యమం పట్ల, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో చాలా నికార్సుగా పనిచేసిన వ్యక్తి. అరుణోదయ సమైక్యలో కానీ, పైలం సంతోషన్నతో కానీ అందరితో చాలా మింగిలై పనిచేసిన వ్యక్తి, కమిటెడ్ కళాకారుడు, నిజాయితీ గల కళాకారుడు అనే పేరు మనం రామకృష్ణకు ఒక్కనికే వాడచ్చు. ఆ మాటని అంత ధైర్యంగా అతనికి వాడచ్చు మనం, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాడు. కాబట్టి ఈరోజు మనం అతన్ని తెలుసుకొని, అతని గురించి తెలుసుకొని, అతని అంతరంగం అంతా తెలుసుకొని, అతని జీవితం, ఒడిదుడుకులు, పడుతున్న సమస్యలు, అయితే గత ప్రభుత్వం కళాకారులకు ఇచ్చిన ఉద్యోగాల గురించి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కళాకారులకు ఏం చేస్తుందనే దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం. రామకృష్ణ గారు బాగున్నారా? బాగున్నా. మేము నల్లగొండ నుంచి మిర్యాలగూడెం పోయే క్రమంలో మీ ఇంటి ముందల ఒక మంచి చెట్టు, ఆ చెట్టు కింద పండ్లు అమ్ముతుంటారు మీరు. అవునన్నా. మీరున్నప్పుడు మీరు, మీ భార్య, మీ పిల్లలు అందరూ ఉంటారు ఆడ. మేము వస్తా పోతా చూస్తూ ఉంటాం. నేను బహుశా మిమ్మల్ని 10-15 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, తెలంగాణ ఉద్యమం నుంచి కూడా. చెప్పండి, అసలు మీ పాటల నేపథ్యానికి కారణం ఏంది? ఈ కళల వైపు రావడానికి గల పరిస్థితులు ఏంది? ముందుగా కళల వైపు రావడానికి ఏంటంటే ఫస్ట్లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం 2004లో సభ పెట్టిండు నల్గొండలో. ఆ సభ మన తెలంగాణ మనకు కావాలి, ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఆ సభల ప్రస్తావన వింటూ మా నాన్నగారు కానీ ఈ తెలంగాణ గురించి కొద్దిగా ఆసక్తి మళ్ళిందనమాట. అది ఆ ప్రసంగం వింటుంటే ఓహో, మన తెలంగాణ కోసం మనం కొట్లాడుకోవాలి, మన రాష్ట్రం కోసం మనం పోరాడాలి, మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం ఏంటి, నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఈ తెలంగాణ పోరాటం అనేది వస్తున్నదని అర్థమయ్యి, అట్లా మనకి ఆ మూమెంట్లో ఇట్లా ఉద్యమం స్టార్ట్ అవుతుంది కదా, ఇది ఇట్లా మన కోసం మనం కొట్లాడాలన్న ఆలోచన. అందులోటి తెలంగాణకు సంబంధించిన పాటలు కూడా వచ్చినాయి అప్పుడు. చాలా పాటలు, అరుణోదయ కానీ, అది మన ఈయన ఏది దేశపతి శ్రీనివాస్ అన్న కానీ, నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, ఆ సాంగ్ కానీ, పల్లె పల్లె నా పల్లెర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా, ఇలాంటి పాటలు ఎన్నో పాటలు ఉన్నాయి. ఆ పాటలు చూస్తుంటే ఆ బాధ అనేది, తెలంగాణ గోస అనేది మనకు అనిపిస్తుంది కదా. అట్లా ఆ వైపుతోటి అట్లా ఉద్యమంలోకి రావాలని చూసినాం కదా. 2008లో నాది బిఎడ్ చేస్తున్నాము. ఉద్యమము మనకు అనుకున్న టైంలో వచ్చేసింది అనమాట. 2009లో ఆ బిఎడ్ చదివేది పక్కకు పెట్టేసి ఉద్యమంలోకి వచ్చేసినాం. పాట ద్వారా, సాహిత్యం ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలంగాణను సాధించవచ్చు అని మీరు ఆ రోజు నమ్మిరు, అనుకున్నాం. ఆ తర్వాత పైలం సంతోషంతో మీ పరిచయం, తర్వాత అరుణోదయ విమలక్కతో, వాటి గురించి చెప్పండి. మొట్టమొదటిసారిగా మనకు నేను చేసినటువంటి ఈ ఉద్యమం కోసం కానీ, ఈ పాటల కోసం అంబటి వెంకన్న గారు చూసిండు. అదే తెలంగాణ కోసం ఒక కళాకారుడు మంచిగా ఇట్లా ఆసక్తికరంగా ఉన్నాడని అన్న తీసుకొచ్చిండు అంబటి వెంకన్న. తర్వాత ఉద్యమంలో ప్రోగ్రామ్ చేస్తుంటే సంతోషంగా పరిచయం అయింది. తెలంగాణ సాంస్కృతిక వేదిక అప్పటి నుంచి పరిచయం అయింది అనమాట. అయితే సాంస్కృతిక వేదికలా పనిచేస్తున్నప్పుడు, సంతోషం బట్టి తిరుగుతున్నప్పుడు స్టేట్ కమిటీ అరుణోదయ వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట. అయితే అక్కడ పనిచేస్తున్న సమయంలో విమలక్క వాళ్ళు కూడా వచ్చి, తమ్ముడు నువ్వు స్టేట్ కమిటీలో పనిచేయాలి, నువ్వు హైదరాబాద్ రావాలని అక్క అడిగేసింది అనమాట. ఇక దాంతో నేను ఆ డిస్టిక్ని వదిలిపెట్టేసి స్టేట్ కమిటీకి వెళ్ళిపోయినాం అనమాట. చదువు మధ్యలో ఆగిందా? వదిలేసిన, ఉద్యమం కోసం వదిలేసిన. ఉద్యమం కోసం చదువును వదిలేసిన, లేకపోతే మంచి ఉద్యోగం ఏదైనా వచ్చేది. ఇంట్రెస్ట్ పోయింది. ఉద్యమం అయితే ఎప్పుడు స్టార్ట్ అయిందో ఈ చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇక పాటలు, ఉద్యమం, తెలంగాణ అని ఇటే అనమాట. ఆ తెలంగాణ అని పోతుంటే ఊళ్ళో వాళ్ళు ఏం చేసేది, తెలంగాణ పోతుండే కూడా రామకృష్ణ రామకృష్ణ అని అట్లనే పిలుస్తారు అనమాట. అట్లా ఆ పేరు కూడా వచ్చేసింది అనమాట. ఆ మాట చాలా గర్వంగా అనిపిస్తుంది. రామకృష్ణ అని పిలిపించి ఇలా అంత పోరాటం చేసి అలా బతుకు చూస్తే ఇట్లా ఉండేసరికి బాధ అనిపిస్తుంది. మీకు సాంస్కృతిక సారథిలో తెలంగాణ ఏర్పడ్డాక, తెలంగాణ ముందు మీరు పనిచేసారు కదా, సాంస్కృతిక సారథి తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత అంటే ఆధిపత్యం అట్లనే ఉంది. అవును, తెలంగాణ వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ బార్డర్కు, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్థితిగతులకు ఒక మధ్యలో గీత వచ్చింది తప్ప ఆధిపత్యం అట్లనే ఉంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, నాకు మిమ్మల్ని చూసి అనిపిస్తుంది. అంత నికార్సుగా గజ్జె కట్టి
ఎక్కడ పడితే అక్కడ కార్యక్రమాలు చేసి ఇంటికి ఏ రాత్రి వచ్చేదో ఎక్కడ ఏం తినేదో తెలియని స్థితిలో ఉన్నప్పుడు అవును మిమ్మల్ని గుర్తించకుండా మిమ్మల్ని టేకప్ చేసి మొదటి విడత ఇచ్చిన కళాకారుల జాబితాలో మీ పేరు లేకుండా మీకు ఉద్యోగం ఇవ్వకుండా మీరు పిల్లలతో కుటుంబంతో అవస్థలు పడుతుంటే కూడా చూసే పరిస్థితి ఉంది. అసలు అది ఆ విషయంలో మీరు ప్రయత్న లోపం ఏమైనా ఉందా? ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించలేదా? ప్రభుత్వమే గుర్తించలేదు, ప్రయత్నం ఎందుకు లేదు? అసలు అది ఆ 500 మంది కళాకారుల ప్రభుత్వం ఏం చేసిందంటే రహస్యంగా చేసింది దాన్ని. రహస్యంగా ఎటువంటి ప్రకటన కళాకారులకు తెలియకుండా ఆర్థికంగా ఉన్న రచయితలు అయితే ఎవరు ఉన్నారో, ఉన్న కళాకారులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకే మళ్ళీ 500 మందికి ఉద్యోగాలు ఇచ్చి, అంటే ఆర్థికంగా పేరు పొందిన కళాకారులు అయితే ఏంది, ఆర్థికంగా ఫస్ట్ నుంచి ఆర్థికంగా ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు. అందులోటి ఒక 20% నిజమైన కళాకారులు ఉండొచ్చు, మిగతా కళాకారులు భక్తి భజన పాటలకు ఇచ్చిన. ఉద్యమంలో పోరు పాటలు పాడిన వాళ్ళకేం పొయ్యిలో బూడిద మిగిలింది. ఇలా భక్తి పాటలు భజన పాటలు పాడిన వాళ్ళకు నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావు. బాధ ఎవరికైనా ఉంటుంది కదా. నిజమే రామకృష్ణ గారు, ఎందుకంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినాక ఆయన మొదటి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, కళాకారులు మేము కార్లలో వచ్చేటోళ్ళం, ఏ సభలకు ధూమ్ధాములకు పోయినా కార్లలో మేము వెళ్ళిపోయేది, వాళ్ళు ఏ రాత్రికి ఎక్కడ పోయేదో తెలియదు, ఆ ఊర్లో ఎవరైనా వండి పెడితే తినేది లేకపోతే ఉపాసం పండేది అని చెప్పిన ఆయన కళాకారులను ఆర్థికంగా ఆదుకోవాలి అనే ఒక సంకల్పంతో సాంస్కృతిక సారథిని పెట్టడం జరిగింది. ఆ క్రమంలో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళనే వెనుకకు నెట్టేసి, అవును అంటే అంటే ఆధిపత్యం అనేది ఎక్కడైనా ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది, తెలంగాణ వచ్చినా ఉంటుంది అవును అనేది ఒకసారి నిరూపణ అయింది. అవునండి, తప్పకుండా అయిందన్న. మేము ఉద్యోగం అయితే ఎప్పుడు పేపర్ ప్రకటన ఇవ్వకుండా చేసిరో మా ఎవిడెన్స్ అన్ని తీసుకొని వెళ్ళినాం. అక్కడ ఉన్న రసమయ్య బాలకృష్ణ అన్నని బదిలాడినాం. అన్న మేము నిరుపేద కుటుంబం నుంచి వచ్చినాం, మేము ఉద్యమ కళాకారులను చూసుకోండి అని. అంటే నన్ను ఏం చేయమంటావు, కేసీఆర్ 500 మందికి ఉద్యోగాలు ఇచ్చేసినాం, మళ్ళీ కేసీఆర్ తీసుకుంటేనే మిమ్మల్ని తీసుకుంటాం అని నెగ్లెక్ట్గా. అసలు స్థానికంగా మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు ఉద్యోగం విషయంలో? స్థానిక లీడర్లనా, ఎమ్మెల్యేనా? డైరెక్ట్ ఆఫీస్కే పోయినామన్న, సారథ ఆఫీస్కే వెళ్ళినాం. మిగతా మీ తోటి కళాకారులు ఎట్లా అప్లై చేసుకున్నారు? వాళ్ళు తోటి కళాకారులు రహస్యంగా చేసుకున్నారు, వాళ్ళు రహస్యంగా వచ్చేసింది అనమాట. వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఆ ఉద్యోగాలు ప్రకటన ఇచ్చి పేపర్లో ప్రకటన వచ్చిన దాకా మాకు తెలియదు తెలంగాణ సంస్కృతి సారథిలో ఉద్యోగాలు ఇస్తారు అన్న విషయం. దానిపైనే మళ్ళీ కళాకారులు హైకోర్టుకి వేసారు. హైకోర్టుకి వేసి ఇది ఎంతవరకు న్యాయము, పేపర్ ప్రకటన ఇవ్వకుండా నువ్వు ఉద్యోగాలు ఎట్లా ఇస్తావు గవర్నమెంట్ ఉద్యోగాలు, హైకోర్టుకి వేస్తే హైకోర్టు ఏం చేసిందంటే మళ్ళీ వాళ్ళని పేపర్ ప్రకటన అధికారికంగా తీసుకోవాలని చెప్తే ఏం చేసినట్టు మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టారు. ఇంటర్వ్యూకి అప్లై చేసుకున్నాం, హాజరైన అటెండ్ అయినా, మళ్ళీ ఆ 500 మందినే సెలెక్ట్ చేసారు. మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు ఉన్నారు కదా కళాకారులు, ఆ 500 మందిని సెలెక్ట్ చేసిన, మిగతా వాళ్ళందరినీ మళ్ళీ ఎప్పటిలాగానే ఇచ్చారు. ఇప్పుడు అధికారికంగా వాళ్ళని తీసుకున్నాం. మళ్ళీ మాకు ఇదే. రామకృష్ణ గారు, తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పడ్డ తర్వాత మీకు ఉద్యోగం రాలేదనే బాధ చాలామంది తోటి కళాకారులు నాతో పంచుకున్నారు. సారథిలో ఉన్న వాళ్ళు కూడా నాకు చాలామంది పరిచయస్తున్నారు. వాళ్ళు నాతో పంచుకునేది ఏంటంటే, తెలంగాణ సాంస్కృతిక సారథి విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి. వాళ్ళకు పరిచయస్తులకు మాత్రమే ఇప్పించుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దంటగాళ్ళు వాళ్ళ ఎమ్మడి తిరిగేటోళ్ళకి ఇప్పించుకున్నారు, వాళ్ళ ఎమ్మడి తిరిగిన వాళ్ళని వదిలేసారు. అది కులపరమైన సమీకరణ లేకపోతే పరిచయపరమైన సమీకరణ తెలియదు కానీ అని అన్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో నకరికల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నుకోబడ్డ సాంస్కృతిక కళాకారులు చాలామంది కనీసం కోరస్ పాడరాని కళాకారులు ఉన్నారు దాంట్లో. ఇప్పుడు రసమయ్య గారు కనుక నిఖచ్చిగా పారదర్శకతతో సెలెక్షన్ చేస్తే కనుక వాళ్ళు ఫిల్టర్ అయ్యి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా చాలా గుడ్డిగా ఉద్యోగాలు ఇచ్చారు. దానివల్ల మీ అటువంటి వాళ్ళ కడుపు కొట్టడం జరిగింది. కడుపులో అన్నం ఉన్న వాళ్ళకి మాత్రం మళ్ళీ అన్నం పెట్టారు. కడుపు నిండేటోళ్ళకి అన్నం పెట్టారు, కడుపు కాలేటోనికి అన్నం పెట్టలేదు. ఇప్పుడు కేసీఆర్ కూడా లక్షల మంది బ్రాహ్మణులకు కొన్ని కోట్లు ఇచ్చి అవన్నీ చేసిండు కదా, మాలాంటి నిరుపేద కళాకారుని కూడా పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోలేదు, తోటి కళాకారులు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు తోటి కళాకారులకు తెలుసు మనది పరిస్థితి ఏందో. అసలైన కళాకారుడు ఉద్యమంలో తిరిగినాక సెల్ ఫోన్లు పోగొట్టుకున్నాం అన్న. ఉద్యమంలో ఒక్కొక్కడ అన్నం కూడా దొరకపోయేది, డ్రెస్ చెప్పితే మాత్రం అసలు అన్నం కూడా పెట్టకపోయేది. అన్నం తినేదాకా ఆ గోషి గొంగడి టవల్ అట్నే ఉంచుకునేది. అయితే ఈ తీసేస్తే అన్నం కూడా దొరకదేమని అట్లా కూడా ఉద్యమం. అన్ని ఉద్యమాలు చేసినా కానీ అసలైన నిరుపేద నిరుపేద కళాకారునికి మాత్రం ఉద్యోగం రాలేదన్న. ఉద్యోగం రాలేదు. నాలాంటి నిరుపేద కళాకారుడు అయితే కోటి ఆశలతోటి ఎదురు చూసిండు. ఎందుకంటే ప్రతి కేసీఆర్ అంటే నేను కూడా చాలా ప్రోగ్రాంలు చేసిన ఉద్యమంలో. ప్రతి ప్రోగ్రాంలో చెప్పేది తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కళాకారునికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఏది ముఖ్యంగా నీలాంటి వాళ్ళకి ఇవ్వాలి రామకృష్ణ. ఇప్పుడు అదేనా, ఇప్పుడు
మంచి నికార్సైన వడ్లు ఉన్నప్పుడు కొంత తాళ్ళు ఉంటుంది, అవును ఆ తాళ్ళు పోనీయాలి, తాళ్ళు ఎక్కడైనా పోతుంది, కానీ ఒరిజినల్ గింజని గుర్తించగలగాలి కదా, ఒరిజినల్ గింజని గుర్తుపెట్టి పట్టగలగాలి కదా. అట్లా కాకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల కింద ఉండే వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు కొంత రాజకీయాలు చేసి మీలాంటి వాళ్ళకి అన్యాయం చేసి ఆ మంత్రి రికమెండేషన్ తోటి కూడా అసలు కోలాటం మామూలుగా ఊర్లలో కోలాటం వేసుకున్న వాళ్ళకి ఉద్యోగం ఇచ్చిరన్న. ఇదేంది తెలంగాణ ఉద్యమం కోసం పోయి విద్యను వదులుకొని, చదువును వదులుకొని, ఇల్లును వదులుకొని వదిలిపెట్టి వారాలు నెలలు ఉద్యమంలో తిరిగిన వాళ్ళకేం ఉద్యోగం లేదు, ఇంటికాడ కోలాటం వేసిన వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు సూర్యాపేట కాన్స్టిట్యూన్సీలో అదే వచ్చింది, ఎవరో లేడీకి ఇచ్చిరు. అదేంది ఉద్యమంలో లేని వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం ఏంది? ఎవరైతే లేడీ అయినా జెంట్స్ అయినా ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ఇస్తే అది కరెక్ట్ అన్న. ఉద్యమంలో లేని వారికి ఉద్యోగం ఇచ్చేది అవును, అదే కదా. మేము కూడా పల్లె ప్రస్థానం ప్రేక్షకులందరూ కూడా రామకృష్ణ గారికి సపోర్ట్ చేయండి, ఆయనకి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న ఉద్యోగం ఇచ్చి నెలకింత జీవన భృతి కల్పించాలని కోరుకుందాం. రామకృష్ణ గారు ఒక మంచి పాట. ఇక ఉద్యమంలో అయితే ఫస్ట్ ముందుగా మనం స్టార్ట్ చేసినా కానీ అమరులని వీరులార వందనం. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు మా త్యాగదనులారా మరిసిపోము మిమ్ము, మా త్యాగదనులారా మరిసిపోము మిమ్ము, గుండెల్ల గుడి గడతాం పోరు దండం పెడతాం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత్ర, ఆంధ్ర దోపిడీ చూసి అగ్గి పిడుగులైన వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు చదువుకోకొడు కానీ సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు అమరులారా వందనం, పాదాలకు.